అర్జున్‌తో మిత్ర ప్రవర్తించిన ప్రవర్తన గురించి, ఇంకా వాళ్ళ నాన్నగారు మిత్ర దగ్గరికి వచ్చి ఇలా మాట్లాడుతూ ఉంటారు. "నువ్వు అర్జున్‌తో ప్రవర్తించిన తీరు నాకు అస్సలు నచ్చలేదురా మిత్ర" అని చెప్పి మాట్లాడుతూ ఉంటే, "స్టాప్ ఇట్ డాడ్. నాకు అర్జున్ ప్రతిదానికి అడ్డుగా వస్తుంటాడు. నేను దాన్ని పాజిటివ్‌గా తీసుకోలేను. నువ్వే చూసావు కదా, ఇప్పుడు ఈ ప్రాజెక్ట్‌లో కూడా నాకు అడ్డుగా వస్తున్నాడు. అందరిలాగా సింపుల్‌గా నేను తీసుకోలేను" అని చెప్పి అంటూ ఉంటాడు. "గెలవాలన్న ఉద్దేశం మనలో ఉండాలి కానీ ఎదుటి వాళ్ళను తప్పు పట్టకూడదు" అని చెప్పి మాట్లాడుతూ ఉంటాడు. "అందరి గురించి ఏమో కానీ నేనైతే అర్జున్‌ని అలా అస్సలు తీసుకోలేను డాడీ. ఈ విషయంలో నన్ను ఎవరు ఏమనకండి" అని చెప్పి అంటూ ఉంటే, "సరేరా నీ ఇష్టం మరి" అని చెప్పి ఇంకా వాళ్ళ ఫాదర్ చెప్తూ, ఇంకా అంతలో అక్కడికి మనీష కూడా వచ్చేస్తూ ఉంటుంది. మనీష వస్తే మిత్ర ఇలా అంటాడు తనతో, "మిత్ర, మీరు కూడా అందరిలాగా తను రాగానే, సంయుక్త రాగానే మీద పడి వెల్కమ్ చెప్పకండి. మనకు అంటూ ఒక డిగ్నిటీ ఉంది. మనం స్పెషల్గా వెళ్దాం అని చెప్పి తర్వాత అయినా కలిసి మాట్లాడదాం. కానీ మీరు అందరికంటే ముందుగా వెళ్ళి తనకు వెల్కమ్ చేయకండి. ఎందుకంటే మన పరువు పోతుంది" అని చెప్పి మాట్లాడుతూ ఉంటే, "ఐ నో మిత్ర, మన గురించి, మన స్టేటస్ గురించి ఈ వైజాగ్లో అందరికీ తెలుసు. నేను అలా ఎలా చేస్తాను? నీకు వ్యతిరేకంగా చేస్తానా" అని చెప్పి ఇంకా మాట్లాడుతూ ఉంటే, అది మిత్ర వాళ్ళ ఫాదర్ కూడా వింటూ ఉంటాడు. ఇంకా దేవయాని తనతో ఇలా అంటుంది, "నువ్వు ఇంకా ఆపుతావా మనిషా? నేను నీ గురించి ఏమని చెప్పాను? తను నీ ఫ్రెండ్ అని చెప్పాను. నువ్వు అలా స్పెషల్గా కాకుండా ఇప్పుడు సపరేట్గా వెళ్ళి కలిస్తే నిన్ను మొత్తానికే మోసం వచ్చేస్తుంది" అని చెప్పి అంటే, "అయినా మనం ఎందుకు అలా చేస్తాంలే ఆంటీ, వెళ్దాంలే, మనం పరిచయం చేసుకుందాం" అని చెప్పి మనీషా దేవయానితో మాట్లాడుతూ ఉంటుంది. సర్లే ఇంకా వెళ్దాం పదండి అని చెప్పి దేవయాని మనీషా ఇద్దరు కూడా అక్కడి నుంచి వెళ్ళిపోతారు. మరోవైపు జాను ఇంకా వివేక్ మాట్లాడుకుంటూ ఉంటారు. "నువ్వు ఎలా వచ్చావు అది ఇది" అని చెప్పి మాట్లాడుకుంటూ ఉంటే, ఇంకా నన్ను అర్జున్ గారు తీసుకొచ్చారు, ఏదో సర్ప్రైజ్ ఉందని చెప్పారు నాతోటి అని చెప్పి మాట్లాడుతూ ఉంటుంది. వివేక్తో జాను అలా చెప్తూ ఉంటుంది. ఇంతలో అక్కడికి "సర్ప్రైజా? ఏం సర్ప్రైజ్" అని చెప్పి వివేక్ జానుని అడుగుతూ ఉంటే, "ఏమో నాకు కూడా తెలీదు, కానీ అర్జున్ గారు అలా చెప్పారు, సర్ప్రైజ్ అని నన్ను తీసుకొచ్చారు" అని చెప్పి మాట్లాడుతూ ఉంటే, ఇంతలో అక్కడికి అర్జున్ కూడా వచ్చేస్తాడు. జున్నుతో పాటు జాను వస్తుంది కదా, ఇంకా అర్జున్ గారు అక్కడికి వచ్చేసరికి జాను ఇలా అడుగుతుంది, "సర్ప్రైజ్ అన్నారు ఏంటి" అని చెప్పి అడుగుతూ ఉంటుంది. అప్పుడు వెంటనే వివేక్ ఇలా అడుగుతాడు, "జున్ను వచ్చాడు, జున్నుతో పాటు జాను పంపించారు, లక్ష్మి వదిన రాలేదు ఎందుకు" అని చెప్పి మాట్లాడుతూ ఉంటే, "వదిన ఎలా వస్తుంది వివేక్, వదినని ఇలా అందరూ అడుగుతారు కదా" అని చెప్పి మాట్లాడుతూ ఉంటే, ఇంతలో అర్జున్ ఇలా అంటాడు, "వస్తుంది జాను, మీ అక్క ఇక్కడికి వస్తుంది" అని చెప్పి అంటే, "అక్క వస్తుందా ఇక్కడికి? అదెలా సాధ్యమవుతుంది" అని చెప్పి ఇంకా షాకింగ్గా అడుగుతూ ఉంటుంది జాను తనని. "వదిన ఎలా వస్తుంది" అని చెప్పి అంటే, "అంతకీ సర్ప్రైజ్ అన్నారు, ఏం సర్ప్రైజ్" అని చెప్పి వాళ్ళిద్దరూ కూడా అర్జున్ని అలానే అడిగేస్తూ ఉంటారు. దేవుడు మంచి కోసం ఎలా అయితే అవతారాలతో మీ అక్క కూడా ఇప్పుడు అలానే రాబోతుంది ఇక్కడికి అని చెప్పి లక్ష్మి సడన్గా అక్కడికి రావడంతో, "అటు చూడండి" అని చెప్పి తనకు ఇంకా లక్ష్మిని వాళ్ళకు చూపిస్తాడు. లక్ష్మి ఇంకా అక్కడికి గ్రాండ్గా వచ్చేస్తూ ఉంటుంది. అక్కడికి వచ్చేసి ఇంకా చుట్టూరా చూస్తూ ఉంటుంది. అక్కడ ఉన్న సెక్యూరిటీ గార్డ్స్ అందరూ కూడా ఇంకా తనని కేర్గా కార్ డోర్స్ ఓపెన్ చేయడం దగ్గర నుంచి ఆఫీస్లోకి ఎంటర్ అయ్యేంత వరకు ఇంకా తన చుట్టూరా గుమిగూడిపోయి తనని తీసుకెళ్తారు ఆఫీస్లోకి. ఇంకా తను గ్రాండ్గా వాక్ చేసుకుంటూ ఒక రాయల్ లుక్లో ఇంకా అక్కడ నుంచి నడుచుకుంటూ వెళ్ళిపోతుంది. తను అలా ఆఫీస్లోకి ఎంటర్ కాగానే తన చుట్టూ అందరూ గుమిగూడిపోయి బొకేస్ ఇచ్చి గ్రాండ్గా వెల్కమ్ చేస్తూ ఉంటారు. అదంతా కూడా అరవింద వాళ్ళ ఫ్యామిలీ అక్కడ కూర్చొని గమనిస్తూనే ఉండిపోతారు. అలా గమనిస్తూనే ఉంటారు. సంయుక్త వచ్చినట్టుంది అని చెప్పి వాళ్ళకు అర్థమైపోతుంది. ఇంకా దేవయాని కూడా సంయుక్త వచ్చినట్టుంది అని చెప్పి ఆలోచిస్తూ ఉంటుంది. ఇద్దరు కూడా సంయుక్త గురించి ఆలోచిస్తూ పక్కనే ఉండిపోతారు. ఇంకా అందరూ తనకు చుట్టూరా కూడిపోయి ఇంకా తనకి బొకేస్ ఇస్తూ తనని వెల్కమ్ చేస్తూ ఉంటారు. జాను ఇంకా వివేక్ ఇద్దరూ కూడా లక్ష్మిని అలా చూసేసరికి షాక్లోకి వెళ్ళిపోతారు. జాను ఇలా అడుగుతుంది, "అర్జున్ గారు, తను నిజంగా మా అక్కేనా" అన్నట్టు అడుగుతుంది. ఇంకా అర్జున్ రండి తను ఏమీ అనలేక సైలెంట్గా అలానే ఉంటే, "చూడండి" అని చెప్పి చూపించేసరికి తను ఇంకా అలానే చూస్తూ వాళ్ళిద్దరూ ఇంకా షాక్లోకి వెళ్ళిపోయి లక్ష్మీనేనా అన్నట్టుగా ఇంకా చూస్తూనే ఉండిపోతారు. అరవిందకు మాత్రం ఏమీ కనిపించదు. కానీ అక్కడి నుంచి ఎవరు సంయుక్త అన్నట్టుగా ఇంకా వాళ్ళందరూ ఎదురు చూస్తూ ఉండిపోతారు. ఇంకా దేవయాని ఇలా అంటుంది, "సంయుక్త వచ్చినట్టుంది, మనం వాళ్ళకంటే ముందుగానే తనని పరిచయం చేసుకుందాం పద" అని చెప్పి అంటుంది. ఇంకా సంయుక్త అందరి మధ్యలో ఉండిపోయి తను ఇంకా అందరినీ పరిచయం చేసుకుంటూ ఉంటుంది. అదంతా మిత్ర ఇంకా అరవింద వాళ్ళ హస్బెండ్ అక్కడ కూర్చొని పక్కనే కూర్చొని చూస్తూ ఉండిపోతారు. ఇంకా అందరితోని మాట్లాడుతూ ఉంటుంది సంయుక్త అలా మాట్లాడుతూ ఉన్నప్పుడు దేవయాని మనీష ఇద్దరు కూడా జనాలందరినీ తోసుకొని వచ్చేసి ఇంకా తనకి వెల్కమ్ చేయడానికి అని చెప్పి సంయుక్త గారు అనేసరికి తను వెనక్కి తిరిగి చూస్తే సేమ్ లక్ష్మిలాగా ఉంటుంది. తనను అలా చూసేసరికి ఒక్కసారిగా మనీషా దేవయాని ఇద్దరు కూడా షాక్లోకి వెళ్ళిపోతారు. తిను సంయుక్తనా
అచ్చం లక్ష్మిలా ఉందేంటి అచ్చుగుద్దినట్టుగా అన్నట్టుగా ఒకరికొకరు చూసుకుంటూ అసలు షాక్లోకి వెళ్ళిపోతారు. ఆలోచిస్తూనే ఉండిపోతారు. ఇంకా సంయుక్త వాళ్ళిద్దరిని ఇలా అంటుంది, హలో ఏంటి మీరిద్దరూ నన్ను అలా చూస్తున్నారు, ఎనీథింగ్ రాంగ్ అని చెప్పి తను అడిగేసరికి నథింగ్ మీరు సంయుక్త గారేనా అని చెప్పి దేవయాని షాక్లో అలా వణికిపోతూ అడుగుతూ ఉంటుంది. అప్పుడు వెంటనే సంయుక్త ఎస్ ఐఎమ్ సంయుక్త అని చెప్పి అంటుంది. ఈ బొకే నా కోసమేనా అని చెప్పి అంటే కోర్స్ అని చెప్పి దేవయాని తనకు బొకే ఇస్తూ ఇలా అడుగుతుంది, మీరు సంయుక్త గారేనా అని చెప్పి మాట్లాడుతూ ఉంటే నేను ఎస్ కోర్స్ నేను సంయుక్త డాటర్ ఆఫ్ జేఎంఆర్ అని చెప్పి ఇంకా తను సెల్ఫ్ ఇంట్రడక్షన్ ఇచ్చుకుంటుంది. అప్పుడు దేవయాని ఇంకా తనని అలానే షాక్లో చూస్తూ ఉండిపోతుంది. మనిష కూడా అసలు ఏమీ అర్థం కాదు, తినేంటి అచ్చ లక్ష్మిలా ఉంది, స్లాంగ్ మారింది, మనిషి మారింది, అసలు తిను లక్ష్మీనేనా అన్నట్టుగా అలానే చూస్తూ ఉండిపోతుంది. అప్పుడు సంయుక్త ఇలా అంటుంది, మీకు ఈ డీటెయిల్స్ సరిపోతాయా, ఇంకేమైనా కావాలా అని చెప్పి అంటూ ఉంటే ఏం అక్కర్లేదు అని చెప్పి ఇంకా దేవయాని ఇలా తలబడుతూ తనతో మాట్లాడుతూ ఉంటుంది. మీరు తప్పుకుంటే ఇంకా మిగతా వాళ్ళతో నేను మాట్లాడాలి అని చెప్పి ఆ బొకే తీసుకొని వాళ్ళతో ఇలా మాట్లాడుతూ ఉంటుంది. వాళ్ళందరూ ఇంకా వాళ్ళిద్దరూ అక్కడ నుంచి వెళ్ళిపోతే సంయుక్త మిగతా వాళ్ళను ఇంట్రడ్యూస్ చేసుకుంటుంది. అర్జున్ ఇంకా లక్ష్మిని చూపిస్తూ అదిగో చూడండి అని చెప్పి సంయుక్త అని చెప్పి చూపిస్తూ ఉంటే పదండి అని చెప్పి ఇంకా అర్జున్, వివేక్, జాను ఇద్దరిని తీసుకొని ఇంకా అక్కడికి వెళ్ళడానికి ట్రై చేస్తాడు. వదినేంటి ఇలా ఉంది, అసలు తను వదినేనా, అయినా ఇలా ఎందుకు గెటప్ చేంజ్ చేసుకుంది, ఇదంతా ఇంట్లో వాళ్ళు చూస్తే షాక్ అయిపోతారు అని చెప్పి వివేక్ తనతో మాట్లాడుతూ ఉంటుంది. అసలు తిను అక్కేనా, అక్క రూపంలో ఉన్న ఇంకెవరన్నా అని చెప్పి జాను కూడా అడుగుతుంది. ఇంకా అరవింద వాళ్ళ హస్బెండ్ కూడా చూస్తూ ఉండిపోతాడు. తనందరితో పరిచయం పెంచుకుంటూ ఉంటే వాళ్ళు గమనిస్తూనే ఉండిపోతారు. అర్జున్ ఇంకా వీళ్ళిద్దరిని తీసుకొని తన దగ్గరికి వెళ్తాడు, సంయుక్త దగ్గరికి వెళ్తే సంయుక్త పక్కన ఉన్న ఇంకా పిఏ తన గురించి చెప్తుంది. ది గ్రేట్ ఇండస్ట్రియల్ అయిన అర్జున్ గారు ఇతను కూడా ఈ ప్రాజెక్ట్లో పార్టిసిపేట్ చేస్తున్నాడు అని చెప్పి తన పిఏ చెప్పేసరికి ఎస్ ఐ నో అని చెప్పి ఇంకా మాట్లాడుతూ ఉంటుంది. మీరు చాలా టాలెంటెడ్ అని విన్నాను, ఎనీవే ఆల్ ది బెస్ట్, మీలాంటి టాలెంటెడ్ పర్సన్ని ఇంట్రడ్యూస్ చేసుకోవడం చాలా గ్రేట్గా ఫీల్ అవుతాను అని చెప్పి తను అర్జున్తో మాట్లాడుతూ ఉంటే వివేక్ ఇంకా జాను షాక్లో ఉండిపోయి నోరు వెళ్ళబెట్టి చూస్తూనే ఉండిపోతారు. ఎనీవే వెల్కమ్ టు ఇండియా అని చెప్పి తనకు షేక్ హ్యాండ్ ఇచ్చి బొకే ఇచ్చి ఇంకా అక్కడ నుంచి వెళ్ళిపోతే పక్కకు వచ్చి వాళ్ళ ముగ్గురు మాట్లాడుకుంటూ ఉంటారు. జాను అప్పుడు ఇలా అంటుంది, తను అక్కేనా, మమ్మల్ని చూసి కూడా పట్టించుకోవట్లేదేంటి అని చెప్పి మాట్లాడుతుంటే తను ఇప్పుడు లక్ష్మి కాదు, తను సంయుక్త, అందరి ముంగల ఎలా ఉండాలో అలా ఉంటుంది, తను ఇప్పుడు లక్ష్మి కాదు సంయుక్త అని అంటుంది. ఏంటో నాకేం అర్థం కావట్లేదు, అసలు అక్క ఇలా ఎందుకు చేంజ్ అయింది, ఏం అర్థం కావట్లేదు అని చెప్పి జాను మాట్లాడుతూ ఉంటే వివేక్ కూడా ఇలా అంటాడు, మీరు అసలు ఏం చేస్తున్నారు, ఇక్కడ ఏం జరుగుతుందో నాకేం అర్థం కావట్లేదు, వదిన ఎందుకు ఇలా వస్తుంది, అసలు ఏం అవసరం వదిన ఇలా రావడానికి అని చెప్పి వివేక్ మాట్లాడుతూ ఉంటాడు. అలా మాట్లాడుతూ ఉంటే దేవయాని, మనీషా ఇద్దరు కూడా షాక్లోకి వెళ్ళిపోతారు. తనేంటి మనీషా అలా ఉంది, అచ్చం లక్ష్మిలాగా అని చెప్పి దేవయాని తనతో మాట్లాడుతూ ఉంటుంది. నేనైతే నమ్మను ఆంటీ, తను ఖచ్చితంగా లక్ష్మి అయి ఉంటుంది అని చెప్పి మనీషా కూడా తనతో చెప్తూ ఉంది. సంయుక్త అందరితో పరిచయాలు పెంచేసుకుంటూ ఉంటే కింద మిత్ర వాళ్ళందరూ కూడా చూస్తూ ఉండిపోతారు. తను అలా పరిచయం పెంచుకుంటూ ఉంటే ఇంకా వాళ్ళ ఫాదర్ ఇలా అంటాడు, మిత్ర అందరూ ఇంట్రడ్యూస్ చేసుకుంటున్నారా, మనమే లేట్ అయ్యాం, వెళ్దాం పదా అని చెప్పి అంటే మీరు ఆగండి, అందరికంటే ముందుగా అన్న వెళ్ళాలి, లేకపోతే చివరిలో అన్నా వెళ్ళాలి, అలా వెళ్తేనే మనకు స్పెషాలిటీ కదా అని చెప్పి మిత్ర వాళ్ళ డాడీతో మాట్లాడుతూ ఉంటాడు. ఇంకా వెళ్దాం అనేసరికి ఇంతలో అక్కడికి సంయుక్త పిఏ వచ్చేసి ది గ్రేట్ ఇండస్ట్రియర్ అయిన మిత్ర గారు ఇలా మీరు కూడా పరిచయం పెంచేసుకుంటే బాగుంటుంది, రండి మిమ్మల్ని మీరు ఇంట్రడ్యూస్ చేసుకుందాం రండి అని చెప్పి వాళ్ళ పిఏ వచ్చి మాట్లాడుతూ ఉంటుంది. మాట్లాడేసరికి ఇంకా వై నాట్ అని చెప్పి మిత్ర తనతో అని ఇంకా తనను ఇంట్రడ్యూస్ చేసుకోవడానికి అని చెప్పి వాళ్ళు వెళ్తూ ఉంటారు. అరవింద ఇంకా అదంతా తనను పొగిడేసరికి అరవింద కూడా విని చాలా సంతోషిస్తూ ఉంటుంది. పదండి అని చెప్పి ఇంకా అందరూ అక్కడ నుంచి వెళ్ళి సంయుక్తను పరిచయం చేసుకోవడానికి అని చెప్పి బయలుదేరుతారు. ఇంకా మిత్ర చేతిలో బొకే పట్టుకొని సంయుక్తని పరిచయం చేసుకోవడానికి అని చెప్పి వెళ్తే వెల్కమ్ టు ఇండియా అని సంయుక్త గారు అని చెప్పి తనని అనేసరికి సంయుక్త ఇంకా వెనక్కి తిరిగి చూసేసరికి అచ్చం లక్ష్మిలాగా ఉండేసరికి మిత్ర అది చూసి ఒక్కసారిగా షాక్లోకి వెళ్ళిపోతాడు. ఇంకా లక్ష్మిని గుర్తు చేసుకుంటూ ఉంటాడు, తినేంటి అచ్చం లక్ష్మిలా ఉంది అని చెప్పి.
అరవింద వాళ్ళ హస్బెండ్ ఇంకా సంయుక్తను చూసేసరికి చాలా షాక్లోకి వెళ్ళిపోతారు. అదేంటి అచ్చం లక్ష్మిలా ఉందేంటి, అచ్చు గుద్దినట్టుగా అని చెప్పి ఆలోచిస్తూ ఉంటారు. ఇంకా మిత్ర తన గతాన్ని గుర్తు చేసుకుంటూ ఉంటాడు. లక్ష్మితో పెంచుకున్న పరిచయాన్ని, తనతో గడిపిన క్షణాలన్నీ తనలో తాను గుర్తు చేసుకుంటూ ఉంటాడు. తినేంటి లక్ష్మిలా ఉంది అని చెప్పి సంయుక్తను చూస్తూ ఇంకా తను మొత్తం రివైన్స్ చేసుకుంటాడు. అరవింద వాళ్ళ హస్బెండ్ కూడా చూసి అసలు షాక్ అయిపోయి ఇంకా వాళ్ళను అలానే చూస్తూ ఉండిపోతారు సంయుక్తని. వాళ్ళిద్దరూ కూడా మనీషా అది గమనించి, ఆంటీ ఒకసారి అలా చూడండి, మన పరిస్థితే ఇలా ఉంటే వాళ్ళు ఎలానో అసలు ఒకసారి చూడండి మిత్ర వాళ్ళను అని చెప్పి మనీషా వాళ్ళను అంటుంది. ఇంకా వాళ్ళందరూ కూడా షాక్లో అలానే చూస్తూ ఉండేసరికి సంయుక్త ఇలా అంటుంది, హలో మీరందరూ ఎందుకని నన్ను అదోలా చూస్తున్నారు అని చెప్పి మిత్రతో అంటూ ఉంటుంది. అప్పుడు మిత్ర అదేం లేదు అని చెప్పి తడబడుతూ చెప్తూ ఉంటారు. ఎనీవే మీరు మిత్ర కదా అని చెప్పి అంటూ ఉంటే, మిత్ర అని చెప్పి మిత్రను ఇంట్రడ్యూస్ చేసుకుంటుంది. ఇంకా మిత్ర తనకి వెల్కమ్ టు ఇండియా అని చెప్పి బొక్క ఇస్తే థ్యాంక్ యూ అని చెప్పి తను మాట్లాడుతూ ఉంటుంది. ఇంకా అరవింద వాళ్ళ హస్బెండ్ ఒకరి మొహాలు ఒకరు చూసుకుంటూ ఉంటారు. తిను లక్ష్మీనేనా అన్నట్టుగా చూసుకుంటూ ఉంటారు. మీరు మిత్ర కదా అని చెప్పి అంటే, అవును నేను మిత్రానే అని చెప్పి తను మాట్లాడుతూ ఉంటాడు. అరవింద అదంతా కాన్వర్జేషన్ అక్కడ ఉండి వింటూనే ఉంటుంది. మీరు మిత్ర గల అమ్మగారే కదా, మీరు మిత్ర గల ఫాదరే కదా అని చెప్పి ఇంకా వాళ్ళను ఒక్కొక్కరిగా ఇంట్రడ్యూస్ చేసుకొని వాళ్ళకు నమస్కారం పెడుతూ ఉంది. అప్పుడు అరవింద తన వైపు షాక్తో చూస్తూ ఉంటాడు. అరవింద వాళ్ళ హస్బెండ్ మాత్రం తను చేసిన నమస్కారానికి తిరిగి నమస్కారం చేస్తాడు. అరవిందకు ఏమీ అర్థం కాదు. లక్ష్మిని అలానే చూస్తూ ఉండిపోతుంది. లక్ష్మి ఇంకా సంయుక్త రూపంలో అలా కనిపించేసరికి షాక్ అవుతారు. ఇంకా లక్ష్మి ఇలా అంటుంది, మీరు చాలా ఫేమస్ అంట కదా, మీ డాడీ స్థాపించిన కంపెనీని మీరే దగ్గరుండి చూసుకుంటూ చాలా మంచి పొజిషన్లో పెట్టారంట కదా అని చెప్పి ఇంకా తనను పొగుడుతూ ఉంటే, అవును అని చెప్పి మిత్ర తనకు రిప్లై ఇస్తూ ఉంటారు. అవును మీలాంటి వాళ్ళు మా ప్రాజెక్ట్లో భాగస్వామ్యం అయినందుకు చాలా సంతోషం, కానీ చాలా కాంపిటీషన్ ఉంది అని చెప్పి మాట్లాడుతూ ఉంటారు. తిను ఇంకా దేవయాని ఇలా మాట్లాడుతూ ఉంటుంది, తినేంటి లక్ష్మిలాగానే ఉంది అని చెప్పి మాట్లాడుతూ ఉంటే, తిను ఖచ్చితంగా లక్ష్మి అయి ఉంటుంది అని చెప్పి మనీషా వాళ్ళతో చెప్తూ ఉంటుంది. మరోవైపు తన సంయుక్త ఫోన్ కింద పడితే తన ఫోన్ తీసుకోవడానికి కిందకి వంగి మిత్ర కాళ్ళకు మొక్కుతూ ఉంటుంది. అదంతా ఇంకా అరవింద కూడా కన్ఫ్యూజన్లో వాళ్ళను అలానే చూస్తూ ఉండిపోతారు. సంయుక్త వైపు చాలా కాంపిటీషన్ ఉంది, మీరు గెలవాలని కోరుకుంటున్నాను, ఎనీవే ఆల్ ది బెస్ట్ అని చెప్పి ఇంకా తనకు షేక్ హ్యాండ్ ఇస్తుంది సంయుక్త అలా షేక్ హ్యాండ్ ఇవ్వడంతో తిరిగి మిత్ర కూడా షేక్ హ్యాండ్ ఇస్తూ తన వైపు అలానే చూస్తూ ఉండిపోతాడు. షాక్లోనే ఉండిపోతాడు మిత్ర. ప్లీజ్ డూ లైక్ అండ్ సబ్స్క్రైబ్ ఫర్ మోర్ వీడియోస్ ఫర్ దిస్ ఛానల్.